యూనియన్ బడ్జెట్ 2026-2027 నిర్మలా సీతారామన్ గారు మొన్న సండే రోజు పార్లమెంట్ లో ఈ బడ్జెట్ ని ప్రజెంట్ చేశారు. ఈసారి బడ్జెట్ లో కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఒకవైపు మన దేశంలో 7 ఫాస్టెస్ట్ ట్రైన్స్ రాబోతున్నాయని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఇంకో న్యూస్ చెప్పంగానే మన దేశం ఒక స్టాక్ మార్కెట్ దడ మన కింద పడిపోయింది. మిడిల్ క్లాస్ కి ఏమైనా ట్యాక్స్ రిలీఫ్ ఉన్నాయా లేవా, అండ్ అలాగే ఆపరేషన్ సింధూర్ వల్ల మన డిఫెన్స్ బడ్జెట్ ఎందుకు అంతగానో పెరిగింది, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో లాస్ట్ రోజు చూడండి. అండ్ అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ బడ్జెట్ ఒక థీమ్ ఏంటో చూద్దాం. గవర్నమెంట్ దీన్ని వికసిత్ భారత్ అని అంటుంది, అంటే డెవలపింగ్ ఇండియా అని అర్థం. నిర్మలా సీతారామన్ గారు డ్యూటీ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ బడ్జెట్ ని ప్రవేశించడం జరిగింది. ఇందులోని మెయిన్ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఎకనామిక్ గ్రోత్, మన ఇండియన్ ఎకనామీని ఫాస్ట్ గా గ్రో చేయాలన్న ప్రయత్నం. అండ్ రెండో పిల్లర్ ఏంటంటే ఆస్పిరేషన్, ప్రజల కోరికలను తీర్చడం. అండ్ మూడో మెయిన్ పిల్లర్ ఏంటంటే ఇంక్లూజివ్నెస్, అందరినీ కలుపుకొని పోవడం. ఇంకా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, మన ఇండియన్ గవర్నమెంట్ ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతుంది. ఇదేమీ చిన్న విషయం కాదు. అండ్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్ అండ్ ఫ్యాక్టరీస్, వీటిపైన ఈసారి ఈ గవర్నమెంట్ చాలా ఫోకస్ చేసింది. 12.2 lakhs crores వీటిపైన ఇన్వెస్ట్ చేయబోతుంది. ఎందుకు ఇంత పెద్ద అమౌంట్ దీనిపైన కేటాయించిందని అడిగితే, మీరు దీనికి గవర్నమెంట్ కూడా చెప్తున్న సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఫ్రీబీస్ కన్నా ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండియాలో డెవలప్ చేసినట్టయితే జాబ్స్ వస్తాయి, గ్రోత్ ఉంటుంది, అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది అని నమ్మి, అందుకని ఫ్రీబీస్ కన్నా ఎక్కువగా ఈ ప్రొడక్టివిటీ మీద, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టింది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అప్పులు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మనం ఖర్చు పెట్టేదానికి మనకు వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న డిఫరెన్సే ఈ ఫిస్కల్ డెఫిసిట్. ఈసారి గవర్నమెంట్ దీన్ని 4.3% కి తగ్గించింది. ఇది చాలా మంచి విషయం అని అంటాం. ఎందుకంటే మనం అప్పు తక్కువ చేస్తే, అంటే మన ఇండియా ఒకవేళ అప్పు తక్కువ చేసింది అనుకోండి, ఫ్యూచర్ లో మనకు భారం అనేది తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మన ఇండియన్ మార్కెట్ పై చాలా నమ్మకం అనేది పెరుగుతుంది. ఒకవేళ హోల్ బిగ్ పిక్చర్ గా చూసినట్టయితే, ఈసారి గవర్నమెంట్ ఎక్కువ సబ్సిడీస్ కి, ఫ్రీబీస్ కి కాకుండా ప్రొడక్షన్ పైన మెయిన్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు మనం మెయిన్ గా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అంటే బుల్లెట్ ట్రైన్స్ విషయానికి వద్దాం. ఎందుకంటే ఈసారి యూనియన్ బడ్జెట్ లో ఇదే చాలా పెద్ద హైలైట్ విషయం. ఎందుకంటే గవర్నమెంట్ 7 ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఇయర్ లో. అందులో ఫస్ట్ వచ్చేసి ముంబై టు పూణే, ఇంకోటి పూణే టు హైదరాబాద్. ఇది మన తెలుగు రాష్ట్రాలకి కొంచెం బెటర్ ఆప్షన్, అంటే మంచి వార్త ఇది. ఇంకోటి హైదరాబాద్ టు బెంగళూరు, అండ్ ఇంకోటి హైదరాబాద్ నుంచి చెన్నై, ఇంకోటి చెన్నై టు బెంగళూరు, ఇంకోటి వారణాసి నుంచి ఢిల్లీ, అండ్ ఇంకోటి వారణాసి నుంచి సిల్గురి. చూసారా, సౌత్ ఇండియాలో మెయిన్ గా కనెక్టివిటీని చాలా డ్రాస్టిక్ గా పెంచుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైని కలిపి ఈ సౌత్ ఇండియాని ఈ మెయిన్ ఏరియాస్ లో ఒక ఎకనామిక్ జోన్ గా క్రియేట్ చేయాలన్నదే వీళ్ళ ప్లాన్. దీని వల్ల బిజినెస్ ట్రావెల్ టైం అనేది తగ్గుతుంది, అండ్ లాజిస్టిక్స్ ఒక ట్రావెల్ చేసే టైం కూడా చాలా తగ్గుతుంది, అండ్ అలాగే కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఒక గూడ్స్ ట్రైన్ కోసం స్పెషల్ గా సెపరేట్ గా ట్రాక్ వేయడం దాని గురించి. దీని వల్ల చాలా మందికి అమెజాన్ డెలివరీస్ కానివ్వండి, పార్సల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్ గా రావచ్చు. అండ్ అలాగే స్టీల్ ఇంకా కాంక్రీట్స్ ఏవైతే ఉన్నాయో, సిమెంట్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్ట్ కూడా తగ్గొచ్చు. అండ్ అలాగే ఈ విషయం పైన ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే, ముందు పాజిటివ్స్ ఎందుకు చూద్దాము. ముందు ఏంటంటే ఫాస్ట్, చాలా తొందరగా మీకు వస్తువులు రావడం జరుగుతుంది, అండ్ అలాగే ఫీజు కూడా తగ్గుతుంది, సిటీస్ మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుంది, అండ్ బిజినెస్ కూడా చాలా పెరుగుతుంది. అండ్ ఇక నెగిటివ్స్ గురించి వచ్చినట్టయితే, మెయిన్ గా ల్యాండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్స్, రైల్వే ట్రాక్స్ వేయాలన్నా కూడా ప్లేసెస్ కావాల్సి ఉంటుంది, ల్యాండ్స్ కావాల్సి ఉంటుంది. మన ఇండియాలో అంత ఈజీగా ల్యాండ్ల పైన చాలా గొడవలు అయితే ఉంటాయి కదా మామూలుగా. అయినా ఎవరైనా ఎందుకు అంత ఈజీగా ఇస్తారు చెప్పండి. సో మేబీ టైం పట్టచ్చు, ఇది నెగిటివ్ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఎలాగో తీసుకునే పేద ప్రజల దగ్గర నుంచే ల్యాండ్స్ తీసుకుంటారు, లేని వాళ్ళకే కొంచెం నష్టం తగులుతుంది. ఇంకా పెద్ద నెగిటివిటీ ఏంటంటే, ఇంకా ముంబై అహ్మదాబాద్ కి చెందిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇంతలోనే ఇంకో 7 ట్రైన్స్ కూడా బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎప్పటికవుతుందో తెలియదు, మేబీ అవ్వదో కూడా తెలియదు. అండ్ మెయిన్ గా ఇంకోటి వచ్చేసరికి ఈ టాపిక్ ఏంటంటే, ఇది మెయిన్ గా మన ఇండియాలోని రూరల్ ఏరియాస్ కి సంబంధించిన విషయం, అంటే మన పల్లెటూర్లకు సంబంధించిన విషయం. మనందరికి ఉపాధి హామీ పథకం గుర్తుంది ఎవరికైనా? 100 రోజులు వర్క్ గ్యారంటీ ఇచ్చే స్కీమ్ ఇది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేస్తారు. ఇప్పుడు దీని కొత్త పేరు వికసిత్ భారత్ గ్యారంటీడ్ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. అయితే ఈ కొత్త స్కీమ్ లో ఏముందంటే, 100 days కాకుండా 125 days కి పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు పని జరుగుతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన విషయం అయ్యేది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే చెప్తాను వినండి. సో ఇంతకు ముందు ఉన్న స్కీమ్ లో వీళ్ళకి మొత్తం ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయి, అంటే ఈ కూలి పనులు చేసే వాళ్ళకి ఏదైతే ఉందో ఎర్నింగ్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని డివైడ్ చేశారు. 60% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 40% ఏమో మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే నువ్వు ఒకవేళ 1000 రూపాయలకి పని చేసావని అనుకుందాం, ఆ 1000 రూపాయల్లో 600 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, మిగతా 400 రూపాయలు మాత్రం స్టేట్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. దీనివల్ల రిస్క్ ఏంటంటే, మెయిన్ గా బీహార్ ఇంకా ఉత్తరప్రదేశ్ లాంటి పూర్ ఏరియాస్ లో
ఈ స్టేట్స్ కి ఎక్కువగా ఇన్కమ్ అనేది అంతగా జనరేట్ అవ్వదు. సో అలాంటప్పుడు వీళ్ళు ఎవరైతే పనికి వెళ్ళిన తర్వాత సాలరీస్ ఇవ్వాలి కదా, అలా కూలీ మనీ ఇవ్వాలి కదా, ఇచ్చేటప్పుడు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేమో మనీ రిలీజ్ అవుతుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చి మాత్రం మనీ రిలీజ్ అవ్వకపోవచ్చు. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మేబీ కరప్షన్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో వేరే పార్టీ రూలింగ్ ఉండి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లో వేరే పార్టీ రూలింగ్ ఉంటే ఇద్దరి మధ్య కాంబినేషన్ సరిగ్గా లేకపోయినా కూడా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు మెయిన్ గా మిడిల్ క్లాస్ విషయానికి వద్దాం. ట్యాక్స్ ఏమన్నా తగ్గించారంటే అబ్సల్యూట్లీ అస్సలు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఏం తగ్గించలేదు. అట్లా ట్యాక్స్ ల్యాబ్స్ లో ఎటువంటి చేంజెస్ లేవు. సేమ్ పాత ట్యాక్స్ ఎలా అయితే ఉన్నాయో అవి సేమ్ అలానే ఉన్నాయి. గవర్నమెంట్ ఫోకస్ అంతా ట్యాక్స్ సింప్లిఫికేషన్ మీదే పెట్టింది. అంటే చాలా సింపుల్ గా ట్యాక్స్ ని వీటిని ఫైల్ చేయడానికి ఎట్లా అప్పట్లాగా గజిబిజి అంతా కాకుండా అట్లా సింపుల్ గా ఉండేటట్టు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ని April 1 నుంచి ఆన్లైన్ లోకి తీసుకొస్తారు అనుకుంటా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ 25 లో, అదే అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తారు. మిడిల్ క్లాస్ కి ఏమంత యూజ్ లేదు. కానీ ఇప్పుడు స్టాక్ ట్రేడర్స్ గురించి విషయానికి వద్దాం. మార్కెట్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి పెద్ద షాక్ పడింది. ఎందుకంటే చార్జెస్ అనేది పెంచడం జరిగింది. అది ఎంతలా అంటే ఇప్పుడు చూద్దాం, వినండి. STT సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఏవైతే ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్యూచర్ మీద 0.02% నుంచి 0.05% కి పెంచేసింది. అండ్ ఆప్షన్ మీద అయితే 0.1% కి పెంచింది. సో ఇలా అనౌన్స్ చేసిన వెంటనే మార్కెట్ అనేది పెద్ద క్రాష్ అయిపోయింది, కింద పడిపోయింది అనుకోండి. అండ్ మళ్ళీ ఈ రోజు విషయం అయితే పెరిగింది, ఒకటేసారి జప్పని లేచింది అనుకోండి, అదే వేరే విషయం. దీని వెనుక గవర్నమెంట్ చెప్తున్న మెయిన్ విషయం ఏంటంటే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చాలా మంది, అంటే ఇప్పుడు 10 మంది ట్రేడ్ చేశారు అనుకోండి, అందులో 9 మంది నష్టపోతున్నారు. ఒకవేళ ఈ చార్జెస్ కనుక పెంచినట్టయితే ఈ పీపుల్స్ ఎవరైతే ఈ గ్యాంబ్లింగ్, జూదం లాంటి వాటిలో, ఇవి వీటిని కూడా వాటిని జూదంలానే అంటారు అనుకోండి, వీటిపైన ఎక్కువ ట్రేడ్ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అటు డైవర్ట్ చేయాలన్నదే వీళ్ళ ప్రయత్నం. ఇంకో విషయం షేర్ బైబ్యాక్. ఇప్పటి వరకు కంపెనీ షేర్స్ ని బైబ్యాక్ అంటే మళ్ళీ కొన్నట్టయితే వాటికి ట్యాక్స్ ఉండేది కాదు. కానీ ఇప్పటి నుంచి అవే షేర్స్ ని బైబ్యాక్ చేసినట్టయితే అవి మీకు డివిడెంట్ లా కౌంట్ అవుతాయి. అంటే మీ ట్యాక్స్ లా ప్రకారం మీరు ట్యాక్స్ అయితే కట్టాలి. ఇది మెయిన్ గా ఐటీ సెక్టర్ షేర్ హోల్డర్స్ కి కొంచెం నెగిటివ్ న్యూస్. అండ్ మెయిన్ గా డిఫెన్స్ సెక్టర్ కి ఈసారి హ్యూజ్ అలొకేషన్ జరిగింది. 7.85 lakhs crores అయితే వీటిపైన అలొకేట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ కంటే 15% ఎక్కువ. డాక్యుమెంట్ లో ఆపరేషన్ సింధూర్ అని మెయిన్ గా హైలైట్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ గా జరిగిన ఇష్యూ కాబట్టి, అండ్ దీని వల్ల కూడా మెయిన్ గా మనకు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, చాలా రకాల ఎక్విప్మెంట్, వెపన్స్ కావాలని అర్థమవుతుంది. సో అందుకనే హెవీగా వీటికైతే బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది డిఫెన్స్ కి. సో అందుకే క్యాపిటల్ అవుట్లే 24% వెపన్స్ కొనడానికి మాత్రమే అలొకేట్ చేసింది, అంటే డిఫెన్స్ కి అలొకేట్ చేసిన అమౌంట్ లో. అండ్ ఇలా మంచి విషయం ఏంటంటే వీళ్ళకి అలాట్ అయిన అమౌంట్ లో 75% మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ పైన పెట్టాలన్న రూల్ ఉంది. అంటే మీద 25% వచ్చేస్తే వేరే ఇతర కంపెనీలపై, ఇండియా కంపెనీ కాకుండా వేరే కంపెనీస్ పై. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మిలిటరీ డిఫెన్స్ వాళ్ళు ఏమైనా వెపన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కొనాలనుకోండి, 75% వరకు చాలా వరకు మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే 75% అమౌంట్ వీటికి అలొకేట్ చేశారు. మిగతా 25% ఏదైతే ఉందో అది మీరు బయట కంట్రీస్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. మెయిన్ గా ఈ డబ్బులు సెంట్రల్ నుంచి స్టేట్స్ కి ఎలా పంచుతారన్న విషయం దానికి వచ్చినట్టయితే ఈసారి వీళ్ళు మెయిన్ గా చెప్పే విషయం ఏంటంటే, ఏ స్టేట్స్ అయితే ఇండియా జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ స్టేట్స్ కి కొంచెం ఎక్కువగా ఫండ్స్ అలొకేట్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. దీనివల్ల గుడ్ న్యూస్ ఏంటంటే ఎక్కువగా మన సౌత్ స్టేట్స్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన సౌత్ కి కొంచెం ఎక్కువగా బెనిఫిట్స్ అయితే వస్తాయి. కానీ నెగిటివ్ న్యూస్ ఉందంటే కొన్ని పూర్ స్టేట్స్ ఉంటాయి కదా, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయని స్టేట్స్, వాటికి అమౌంట్ అంతా ఎలొకేట్ అవ్వకపోవచ్చు. సో దీనివల్ల ఏమైనా ఇష్యూస్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా ప్రాస్ అండ్ కాన్స్ అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్పు, అంటే ఆదాయానికి ఇంకా ఖర్చుకి ఉన్న డిఫరెన్స్ 4.3% తగ్గించింది. ఇది చాలా బెస్ట్. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇండియా అనేది చాలా ఇప్పుడు డెవలప్ అవబోతుంది. అంటే వీళ్ళు పెట్టిన బడ్జెట్ అలొకేషన్ కి అయితే ఇది చాలా బెస్ట్ విషయం. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ వచ్చింది అనుకోండి, బాగా అయింది అనుకోండి, ఖచ్చితంగా కంపెనీస్ అనేవి రావడం జరుగుతుంది, ఉద్యోగాలు పడతాయి, బాగా డెవలప్ అవుతుంది. ఇంకోటి డిఫెన్స్ ఫోకస్. ఇప్పుడు మన ఇండియన్ డిఫెన్స్ పైన చాలా ఖర్చు అయితే పెడుతున్నారు, ఎందుకంటే చాలా ఫండ్స్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది. దీనివల్ల మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకోటి ట్యాక్స్ సింప్లిఫికేషన్. సో ఇంత ముందుకు ట్యాక్స్ ఫైల్ చేసే కాడ చాలా గందరగోళం పిచ్చి ఉండేది, ఇప్పుడు కొంచెం సింప్లిఫై అవ్వబోతుంది. అండ్ ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్ గా ఉపాధి పథకం వీళ్ళు చేంజ్ చేశారన్నా కదా, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, 60% సెంట్రల్ నుంచి వస్తుంది అనుకోండి, 40% స్టేట్ నుంచి ఇవ్వాలి కదా. ఒకవేళ స్టేట్స్ కి అంత ఆదాయం లేకపోతే ఈ మనీ రాకపోవడం చాలా రిస్క్ అన్నది ఉంది. ఇది కొంచెం నెగిటివ్. ఇంకోటి మిడిల్ క్లాస్ డిసప్పాయింట్మెంట్. అంటే రేట్లు ఏమో పెరుగుతున్నాయి, ట్యాక్స్ మాత్రం అలానే ఉంది, తగ్గడం లేదు కానీ పెరుగుతూనే ఉంది. సో ఇది మిడిల్ క్లాస్ కి చాలా నెగిటివ్ విషయం. ఇంకోటి మెయిన్ గా మార్కెట్. ఎవరైతే స్టాక్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఆప్షన్ ఫ్యూచర్ లో ట్రేడ్ చేసే వాళ్ళు, వీళ్ళకి కొంచెం బ్యాడ్ న్యూస్. ఎందుకంటే చార్జెస్ అయితే పెంచడం జరిగింది కదా. ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఇయర్ బడ్జెట్ కొంచెం చాలా మందికి నచ్చలేదు, ఎక్కువగా ఏమీ లేవని. కానీ ఒక విధంగా ఇది కొంచెం బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే ఒకవైపు చూసినట్టయితే ఈసారి గవర్నమెంట్ ఫ్రీబీస్ పైన ఎక్కువ ఖర్చు పెట్టలేదు.
అంతగా ఆసక్తి చూపించట్లేదు ఫ్రీగా ఇవ్వాలని. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే చూస్తుంది. అండ్ పాలిటిక్స్ చూసినట్టయితే కూడా ఈ పార్టీస్ ఏవైతే ఫేవర్ గా చేస్తా ఇవి చేస్తా అంటూ ఉంటారు కదా, ఈసారి ఓట్ బ్యాంక్ ని సాటిస్ఫై చేయడానికి కాకుండా కొంచెం ఇండియాని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టే ఉంది ఈ యూనియన్ బడ్జెట్ అయితే ఈసారి 2026. సో ఇది నా అనాలిసిస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు చెప్పండి. బుల్లెట్ ట్రైన్స్ ముఖ్యమా, లేదా యూత్ కి జాబ్స్ ముఖ్యమా, లేదా రెండు మేనేజ్ చేస్తూ సమానంగా తీసుకురావాలి? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఎక్కడ అర్థం కాలేదో ఒకసారి చెప్పండి, లేదా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చలేదా కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.